ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అండ్ ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన హామీలను నిజం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను ప్రభుత్వం 48 గంటల్లోనే అమలు చేయడం ద్వారా చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఇప్పటి వరకు 87 కోట్ల 12 లక్షలు మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని, దీనివల్ల 2,958 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 1.10 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని 35 కోట్ల 55 లక్షల రూపాయలు లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. అంతకుముందు స్థానిక రాజీవ్ మార్గ్ నందు స్మృతి వనంలోని అమరవీరుల స్మారక స్తూపానికి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదనపు కలెక్టర్లు నరసింగారావు, శ్రీనివాసరావు, ఆర్డీఓ రామచందర్, ఏవో వీరభద్రప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి ముఖ్య ఏపీ జితేందర్ రెడ్డి గారికి, తర్వాత స్థానిక శాస్త్ర జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, కరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు కనమిల్లిన శుభతరుణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ. గండడు కుమురం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరే కరామప్ప. జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ ఊరూరా పాటలైన మీరసాపు వీరగాథ, తంతు నడిపే పాలమూరు పండుగోళ్ళ సాయం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సుభిక్షంగా ఉండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. అభినందనలు తెలియజేసుకుంటూ మరి మన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని మరి మన తెలంగాణ ప్రజల పల్లె ప్రాణం జర చిరలే గట్టుకో
కామాక్షిలకి మైసమ్మ తల్లికి జయబోలో అంటూ శివసత్తుల పూనకాలు చక్కగా ప్రదర్శించినటువంటి దండాలంటూ ఉన్న బాల్భవన్ చిన్నారులు స్వరాష్ట్రమై తెలంగాణకే గరగని వసంతమా గగనపు వీధిలో వెలిగే తారలు ఒకవేయి పోరాటంలో తెగిపోయి వెలుగుతున్నది అభిమాయి దక్కన పీఠము దుఃఖిల ఆశల ముందుకు పూసిన స్వేచ్ఛ పుష్పమ స్వతంత్రమా కలయా ఇది నిజమా స్వరాష్ట్రమై తెలంగాణకే గరగని వసంతమా జయ జయ హే తెలంగాణ తల్లి నీరాజనం పదపదానని పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం జయ తెలంగాణ జయ జయ రంగీలా రంగీలా దేశ్ మేరా రంగీలా దేశ్ రంగీలా రంగీలా దేశ్ మేరా రంగీలా దేశ్ రంగీలా రంగీలా దేశ్ మేరా రంగీలా దేశ్ రంగీలా రంగీలా దేశ్ మేరా రంగీలా జాతీయ సమైక్యతను చాటి తెలంగాణ భాష తెలంగాణ యాస అది మన సొంతం. తెలంగాణ దాశరథి రంగాచార్య, సినారి, కాళోజీ నారాయణరావు, గద్దర్ వంటి ఎందరో ప్రజాకవుల ఉద్యమ స్ఫూర్తితో ఆర్ద్రత పొందిన భాష తెలంగాణ. వీటితో పాటుగా మరెన్నో కళలతో తెలంగాణ భాష ఇది పేరెత్తిందే భాష మధుకమ్మల తంగెడు పూల బంగారి ఆట తెలంగాణ భాష ఇది పేట తెల్లె భూత నమ్మి చెట్టు ఎనుగు జల్లె జానపదుల శ్వాస జిల్లాల ముద్దు ముద్దు మాటలు వచ్చిందని అచ్చిందని పలుకు ఓ మెరిసే బోడాలు విరిసే బతుకమ్మలు కాముడాట కోలాటపు పాటలు ఓ గుసాడి తర్వాత దేశ్కి రంగిల గర్ల్స్ హై స్కూల్ వారి ఉపాధ్యాయ బృందం కూడా రావాలి. వారితో పాటు చక్కటి ప్రదర్శనలు అందించారు నాన్న. వారితో పాటు వారి ఉపాధ్యాయులు రావాలి సార్. ఖచ్చితంగా వారిని తీర్చిదిద్దే క్రమంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం అమలు, హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే
అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాలు కలిగించాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 87,12,00,000 ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. తద్వారా మహిళలకు 2,958 కోట్ల రూపాయలు అదా చేయగలిగాం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 1,10,23,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 35,55,85,000 రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు. రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సలను పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1,835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో 4,480 మంది పేదలు చికిత్స పొందగలిగారు. ₹500కే వంట గ్యాసు సిలిండర్ పంపిణీ. ఆడబిడ్డల కన్నీరు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించేది మహాలక్ష్మి పథకంలోని మరొక పథకము ₹500కే వంట గ్యాస్ ఇవ్వాలనే ఆలోచన. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకము ప్రస్తుతం రాష్ట్రంలో 42,90,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద జోగులాంబ గద్వాల జిల్లాలో 90,048 మందికి లబ్ధి చేరుకుంది. దీనికి గాను ప్రభుత్వం 2,41,22,000 రూపాయలు సబ్సిడీ అందజేసింది. గృహజ్యోతిలో పేదల ఇంటి వెలుగులు. అల్పదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లులు భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లు పారదొల్లి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. ప్రస్తుతం రాష్ట్రంలో 48,62,682 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాద్రి 3,500 ఇండ్లు చొప్పున రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇండ్లు నిర్మాణ లక్ష్యంగా పెట్టుకున్నాం.